జగన్ విజయవాడే రాజధాని అన్న కామెంట్స్ కు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ఒక్క మాటపై నిలకడ ఉండదు అన్నారు మంత్రి. మొన్నటి వరకు 3 రాజధానులన్నారు, నిన్న మావిగనని ఇవాళ విజయవాడ అంటున్నారు. జగన్ మానసిక స్థితిపై అనుమానం ఉంది అంటున్నారు సత్యకుమార్. ఏదో ఉబుసుపోక మాటలు మాట్లాడినట్టుగా నోటికొచ్చిన మాట మావిగనని మాట్లాడేశారు. దాన్ని సమర్థించుకునే క్రమంలో ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నవ్వులాట అయిపోయింది. అయినప్పుడు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మావిగన్కి మేము కట్టుబడి ఉన్నాం, రేపు ఎన్నికల్లో మేము మావిగన్ మీద వెళ్తాం, వాళ్ళు అమరావతి మీద వెళ్ళనివ్వండి, చూద్దాం ఎన్నికల్లో తీర్పు ఏ రకంగా ఉంటుందో అన్నారు. అయిపోయింది. సరే, ఆ మాటకైనా కట్టుబడి ఉండాలా? ఇప్పటికే 3 సార్లు 4 సార్లు మాట మార్చారు. మళ్ళీ ఈరోజు ప్రెస్ పెట్టి లేదు విజయవాడ రాజధానిగా ఉండాలి అని మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఏ మాట మీద ఆయనకి స్పష్టత లేదు, నిన్నేం మాట్లాడానో ఇవాళ గుర్తుండట్లేదు. కాబట్టి ఏదో ఆయనకి మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 3 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉబుసోక కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ ప్రెస్ పెట్టి విజయవాడ రాజధాని అని మాట్లాడడం వెనక చాలా కుట్రపూరితమైన ఇది ఉంది.